సెట్ బ్యాక్స్ వాళ్ళని మోటివేట్ చేస్తాయి. చాలా పవర్ఫుల్ క్వాలిటీ అండి. సెట్ బ్యాక్స్ అంటే ఫెయిల్యూర్స్ అనుకోండి. అనుకున్న పని అనుకున్న టైంకి జరగలేదు, ఫెయిల్ అయ్యాం. అనుకున్న రిజల్ట్ రాలేదు, ఫెయిల్ అయ్యాం. లేకపోతే ఏదో చాలా పెద్ద ప్రాజెక్టు ఆగిపోయింది, సెట్ బ్యాక్ వచ్చింది, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, లేదు డెడ్ ఎండే వచ్చింది అనుకోండి. కానీ అది వాళ్ళని డిమోటివేట్ చేయడం కాదండి. యూజువల్గా చాలా మందిని ఏం చేస్తున్నది, డిమోటివేట్ చేసి డిస్కరేజ్ చేస్తుంది. కానీ వీళ్ళని ప్యాషనేట్ పీపుల్ అది మోటివేట్ చేస్తుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్యాషన్. యూజువల్గా మనకి ఎక్కడ మోటివేషన్ కావాలి? ఫెయిల్ అయినప్పుడు మోటివేషన్ కావాలి, డెడ్ ఎండ్స్ వచ్చినప్పుడు మోటివేషన్ కావాలి. కానీ వీళ్ళకి ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటి నుంచే మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే దే లవ్ వాట్ దే డూ అని. వాళ్ళకి అదొక వ్యసనం. అది చేయకుండా వాళ్ళు ఉండలేరు. మీ చేసే పనిలో మీకు ప్యాషన్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ మెట్రిక్స్ ఏంటంటే, మీకు ఆ పని చేస్తే డబ్బులు రాకపోయినా సరే, మీకు ఆ పని చేస్తే నేమ్ అండ్ రికగ్నిషన్ రాకపోయినా సరే, ఈ రెండూ రాకపోయినా సరే, మీరు ఇంకా అది చేయటానికి ఇష్టపడితే, అంటే అవి లేకుండా చేయటం అని కాదండి ఇక్కడ గోల్. కొన్ని రోజులు అవి లేవనుకున్నా సరే, అయినా సరే అరే ఇది నేను చేయకుండా ఉండలేనురా, ఈ పని చేయకుండా నేను ఉండలేను, అది మీ ప్యాషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రెండు ఆప్షన్స్ అండి. ఒకటి, మన ప్యాషన్ ఏంటో మనం గుర్తించి దాన్ని మన ప్రొఫెషన్గా మార్చుకోవటం. లేకపోతే మనం ఆల్రెడీ ఒక రోల్లో ఉంటే వెనక్కి వెళ్ళకపోతే స్టిల్ వీ కెన్ ఫీల్ ప్యాషనేటెడ్ బై లవింగ్ వాట్ వీ డూ. అది గనక మనం చేయగలిగితే, ఇమాజిన్ అండి, మీ సెట్ బ్యాక్స్ మిమ్మల్ని మోటివేట్ చేస్తే ఆ గూస్ బంప్స్ అండి ఎంత బాగుంటుందో, అలా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు, ఓ నేను అనుకున్నది వర్కౌట్ అవ్వాలా అంటే నేను ఇంకా క్రియేటివ్గా ఆలోచించే ఛాన్స్ నాకు వచ్చింది, నేను ఇంకా బెటర్గా ఆలోచించే ఛాన్స్ నాకు వచ్చింది. వాళ్ళు పర్సనల్గా తీసుకోరండి. నేను ఫెయిల్ అయ్యా, నేను ఫెయిల్యూర్ని, నేను ఫెయిల్ అయ్యా, వాళ్ళకి అదంతా లేదు. నా వర్క్ అవ్వాలి అంతే, నా వర్క్ నలుగురికి కాంట్రిబ్యూట్ అవ్వాలి అంతే.